వెల్కమ్ టు హోలిస్టిక్ ఐఏఎస్. దిస్ ఇస్ సి హరికృష్ణ. మీరు గ్రూప్ 1 సాధించి డిప్యూటీ కలెక్టర్ లేదా డిఎస్పీ కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. Do you want to become deputy collector or DSP by achieving success in group 1? Then undoubtedly this video is for you. There are certain aspects with relation to group 1 examination. సో మూడు అంశాలు ఇక్కడ నేను డిస్కస్ చేయదలిచాను అనమాట. దేనికి సంబంధించి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, అలానే ఈ గ్రూప్ 1 సాధించడంలో అభ్యర్థుల్లో ఉన్నటువంటి అపోహలు, గ్రూప్ 1 ప్రిపరేషన్ ముఖ్యంగా డిస్క్రిప్టివ్ ఎంత సులభంగా చేయొచ్చు అనే అంశంతో పాటు మరొకటి ప్రధానమైనది, ఎలా ఇతర విజేతలు ఈ గ్రూప్ 1 సాధించారు, అంటే ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ గ్రూప్ 1 సాధించారనేది కూడా మీకు అర్థమైపోతుంది. సో మొదటి విషయం ఏంటంటే ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 ఈ డైలమా అనమాట. సో గ్రూప్ 1 అంటే చాలా కష్టం. అది మరి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఇది చాలా కష్టం అని. అదే గ్రూప్ 2 అయితే చాలా ఈజీ, ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ అని. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఏ ఎగ్జామ్ అదే మరి కష్టం, ఏ ఎగ్జామ్ కూడా అదే ఈజీ. ఇది మన ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతామో దానిపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. మొదట అవగాహన లేకుండా లేనిపోని భయాలు ప్లస్ అపోహలు సో మనలో ఉంటే ఆ ఎగ్జామ్ పట్ల డెఫినెట్లీ వ్యతిరేకత ఉంటుంది. ఇది మనకు కాదనేమో, లేకపోతే మనం మనకు అర్హత లేదనేమో భావించే అవకాశం ఉంటుంది. నిజంగా ఆలోచిస్తే ఇలాంటిది ఏమీ నిజంగా లేదు. ఎందుకంటే ఎవరైనా ఒక గ్రాడ్యుయేట్ గ్రూప్ 1 సాధించడానికి ఎటువంటి ఇక్కడ ఏ రకంగానూ మిమ్మల్ని అడ్డుకునే అంశాలు ఏవీ లేవు. సో సులభంగానే మీరు గ్రూప్ 1 సాధించవచ్చు. ఏంటంటే ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కొద్దిగా మీకు తెలియాలి. సో ప్లస్ మీలో ఉన్నటువంటి అపోహలన్నీ చూసి అవును ఇవన్నీ అపోహలే అని మీరు తొలుత అపోహ నుంచి బయటకు రావాలి. సో అందుకని ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఒక ఉదాహరణ నేను తీసుకుంటాను అనుకోండి. సో ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అన్నప్పుడు గ్రూప్ 2కి అదే చదవాలి మీరు, సో గ్రూప్ 1కి అదే చదవాలి, సివిల్స్కి అలాగే చదవాలి. అంచేత క్వశ్చన్ అడిగే తీరులో మార్పులు బట్టి సో మన ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉందనేది మనం అది ఆన్సర్ చేయగలమా లేదా అని ఉంటుంది తప్ప మిగతాది ఏమీ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అనే ఒక అంశాన్ని ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకొని మీకు ఆ డిస్క్రిప్టివ్ ఎలా రాయొచ్చు అనేది చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పటి నుంచి 10th క్లాస్ నుంచి కానీ అదే 10th క్లాస్ నుంచి మళ్ళీ పీజీ వరకు, మధ్యలో ఇంటర్, డిగ్రీ ఇవన్నీ నిజంగా మీరు ఎట్లా అండి రాశారు? ఎలా మీకు అర్హతలు వచ్చాయి? అంటే ఎలా మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాశారా? లేదు కదా, డిస్క్రిప్టివ్ ఎగ్జామే రాశారు. సో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసి మరి మంచి పర్సెంటేజ్ సాధించి మీరు బయటకు వచ్చారు కదా. మరి అలాంటప్పుడు ఈ గ్రూప్ 1 అనేది కష్టం అని భావించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్పేస్, భారత అంతరిక్ష కార్యక్రమంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇస్రో ఇన్ స్పేస్ అనే సంస్థ ఏర్పాటు చేసుకుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ని సో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం దీని ఏర్పాటును ఈ 2020 మరి జూన్లో ఆమోదించింది. అయితే ఇక్కడ ఇది ఇలాంటివి చాలా ఉంటాయి. ఉదాహరణకు మనకు గత 2019 బడ్జెట్లో కూడా మీరు చూడొచ్చు, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది మరి ఇస్రో ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది భారతదేశ అంతరిక్ష కార్యక్రమాల వాణిజ్యీకరణ కోసం దాని అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ప్రకటన 2019 బడ్జెట్లో చేయడం జరిగింది. ఏదంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్ స్పేస్. అంతకంటే ముందు మీకు ఇంకొకటి ఉంది, ఏదది అంతరిక్స్ కార్పొరేషన్, ANTRIX అంతరిక్స్ కార్పొరేషన్, యాంట్రిక్స్ అని రాస్తారు, అంతరిక్స్ కార్పొరేషన్. అంటే ఇప్పుడు ఈ మూడు అంశాలు ఉన్నాయి. సో దేనికది తెలుసుకోవడం అనేది ఓకే, అది ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్ సరిపోతుంది. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్పేస్ని మనం ఒక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఎట్లా దాన్ని మనం చదువుకోవాలి అనేటప్పుడు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, స్ట్రక్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు స్ట్రక్చర్ ఫామ్ చేస్తారో ఈజీగా ప్రిపేర్ అవుతారు. అంతెందుకు చిన్నప్పటి నుంచి కానీ మీరు అన్ని టెక్స్ట్ బుక్లు తీసుకుంటే అందులో ఏ టాపిక్ తీసుకున్నా సరే సో స్టార్టింగ్లో ఈ పలానా ఒక సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మీకు స్కూల్లోనే మీకు సింధు నాగరికత ఉంది అనుకోండి, స్కూల్ పుస్తకాల్లో ఉంది. తర్వాత మీరు చదివే ఇప్పుడు మెటీరియల్లో కూడా ఉండొచ్చు. సో అసలు సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఈ ఆవిర్భావం సంబంధించిన ఆనవాళ్ళు అనేది మొదలై ఆ తర్వాత మళ్ళీ చివరికి ఇంకా మధ్యలో చాలా భాగాలుగా డివైడ్ చేస్తూ చివరికి ఏమవుతుంది, అంతమవడానికి గల కారణాలు, దాని తర్వాత
భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి దాని ప్రభావాలు ఎలా ఉంటాయనేది అలా వివిధ టాపిక్స్లో డివైడ్ చేసి మీకు బుక్ ప్రజెంట్ చేస్తుంది. సేమ్ అలాగే ఏ సబ్జెక్ట్ అయినా ఏ చిన్న టాపిక్ అయినా స్ట్రక్చర్గా డివైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్ స్పేస్ తీసుకున్నట్టయితే సో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్ట్రక్చర్ ఎట్లా డివైడ్ చేయాలి చూడండి. ఇన్ స్పేస్ అన్నప్పుడు ఇన్ స్పేస్ ఎందుకు, ఏంటి కన్నా ముందు ఎందుకు అనేది వై. సో వై ఇన్ స్పేస్ హ్యాస్ బీన్ డెవలప్డ్. రెండవది ఏంటి, ఇది ఎలాంటి సంస్థ, ఫర్ ఎగ్జాంపుల్ సో వాట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్, దానికి సంబంధించి ఎవరి నియంత్రణలో ఉంటుంది, తర్వాత సో దీనికి సంబంధించినటువంటి మరి విధులు దాని పరిధి ఎలా ఉంటుంది ఇన్ స్పేస్ సంబంధించి. సో అంచేత ఎందుకు ఏంటి కదా. మరి దీని ద్వారా ఇస్రోకి చేకూరేటువంటి లాభాలు ఏమిటి, సో ఇస్రో ఎందుకు ఇన్ స్పేస్ని పెట్టాలి, సో దీని ద్వారా ఇస్రోకి ఏమేమి లాభాలు ఉంటాయనేది తర్వాత అంశం అన్నమాట. అంతేకాకుండా ఇస్రోకి ఏం లాభాలు ఉంటాయనేది ఒకటైతే భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ఏ విధంగా రేపు వేగంగా అభివృద్ధి చెందడానికి ఇన్ స్పేస్ లాంటి సంస్థలు ఉపయోగపడతాయి. ప్లస్ ఇదివరకు మరి ఇలాంటి సంస్థలకు సంబంధించి ఇదివరకు భారత్ ఎలాంటివి తీసుకొచ్చింది, అది ఎన్ఎస్ఏఎల్ అయితేనే ఉంది, అలానే అంతరిక్ష కార్పొరేషన్ అయితేనే ఉంది. ఇలా మీరు స్ట్రక్చర్ని ఫస్ట్ డివైడ్ చేసుకొని ఆ స్కెలిటన్ అనమాట, ఇది ఒక రకమైనటువంటి అస్థిపంజరం, దీనికి మీరు ఫ్లెష్ బ్లడ్ కలిపేస్తే ఆన్సర్ ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇలాంటి స్ట్రక్చర్ ఇవ్వగానే కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, సో కంటెంట్ అనేది మీకు ఇస్రో వెబ్సైట్లో ఉండొచ్చు. సో కంటెంట్ అనేది ఏ రోజుకి ఆ రోజు మీరు చదివేటువంటి న్యూస్ పేపర్లో కూడా ఉంటుంది. అంతే తప్ప ప్రతి ఒక్క కంటెంట్కి మెటీరియల్ మీదే ఆధారపడాలి, ఎవరో తయారు చేసిన మెటీరియల్ నేను చదవాలనే ఆలోచన ఉంటే మీ ప్రిపరేషన్ ఖచ్చితంగా వెనకబడిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో అంచేత ఇక్కడ నేను స్ట్రక్చర్ ఇవ్వడానికి గల రీజన్ ఇదే అనమాట, మెయిన్ రీజన్. ఇప్పుడు ఇలాగే ఏదైనా తీసుకోండి, ఇప్పుడు కోవిడ్-19 ఉంది. సో కరోనా వైరస్ సంబంధించినటువంటి మనకు డిసీజ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. సో అయితే ఈ కరోనా వైరస్ కి సంబంధించినటువంటి డిసీజ్ కోవిడ్-19 పాండమిక్ అనేది మనం ఏదైతే చెప్పుకున్నామో, ఈ కోవిడ్-19 పాండమిక్ సంబంధించిన స్ట్రక్చర్ అంటే ఇది ఎలా అడుగుతారు అనేది మనం చూడండి. ఇప్పుడు ఎకానమీలో క్వశ్చన్ వస్తుంది, విపత్తు నిర్వహణలో క్వశ్చన్ వస్తుంది, సైన్స్ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో కూడా ఈ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో అంచేత కోవిడ్-19 అనగానే ఎట్లా మనం దాన్ని డివైడ్ చేసుకోవాలనేది మెయిన్ మీరు గుర్తించాల్సినటువంటి అంశం. సో ఎలా క్వశ్చన్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ దీని ద్వారా నేనేం చెప్పదలుచున్నాను, ఇప్పుడు మొదటి దానికి నేను క్వశ్చన్ స్ట్రక్చర్ ఇచ్చాను, ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అనేది నేను చెప్తున్నాను. సో క్వశ్చన్ ఎలా రావచ్చు అనేది మన ప్రిపరేషన్లో ఒక భాగం. క్వశ్చన్ ఇలా అడగచ్చు అనగానే మనం ఆన్సర్ని ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ఎలా అడుగుతారు అని తెలుసుకోవడమే గ్రూప్ 1 ప్రిపరేషన్ కానీ సివిల్స్ ప్రిపరేషన్లో కానీ చాలా చాలా కీలకము. సో దాన్ని బట్టే మీరు ఆన్సర్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎన్ని పాసిబుల్ క్వశ్చన్స్ ఇక్కడ రావచ్చు. సో కోవిడ్-19 అన్నాం అనుకోండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 యొక్క ప్రభావాలను మరి విశ్లేషించండి అని ఒక క్వశ్చన్ అడగచ్చు. అదే కోవిడ్-19 భారత ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావాలను ఇప్పటికే ప్రదర్శించిందని మీరు అనుకుంటున్నారు, చర్చించండి అని ఒక క్వశ్చన్ మీకు అడగచ్చు. అంతేకాకుండా కోవిడ్-19 నేపథ్యంలో మరి భారత్ ఇప్పటి వరకు నిర్వహిస్తున్నటువంటి ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన పాండమిక్ ప్రిపేర్డ్నెస్ పై సమీక్ష నిర్వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, చర్చించండి అని. అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రపంచంలో ఒక ప్రాంతంలో మొదలై దేశ సరిహద్దులను దాటుకుంటూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే వ్యాధులను పాండమిక్స్ అంటారు. ఓకే, మరి మన విపత్తు నిర్వహణలో పాండమిక్ ప్రిపేర్డ్నెస్, ఈ రకమైనటువంటి పాండమిక్ వ్యాధులకు సంబంధించినటువంటి సంసిద్ధత ఉందా, ఉంటే అది మరి ఈ కరోనా వైరస్ని ఈ పాండమిక్ని ఎట్లా అడ్డుకోవడానికి ఉపయోగపడింది, ఏ స్థాయికి ఉపయోగపడింది, ఎక్కడ ఏ స్థాయికి అది ఉపయోగపడలేదు, మన పాండమిక్ ప్రిపేర్డ్నెస్లో లోపాలు ఏమిటి, భవిష్యత్తుకు మనం మరి ఏ స్థాయి పాండమిక్ ప్రిపేర్డ్నెస్ని పాండమిక్ సంసిద్ధతను మనం ఏర్పాటు చేసుకోవాలి అనే కోణంలో ఆ క్వశ్చన్ సాగుతుంది. లేదు సింపుల్గా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5 ఉందనుకోండి, అందులో మీకు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట, ఏమని డిసీజెస్లో ఒక క్వశ్చన్ రావచ్చు. సో కరోనా వైరస్ వ్యాధికి సంబంధించినటువంటి సంక్రమణ విధానాలు, తర్వాత ఆ వ్యాధికి సంబంధించిన అభివృద్ధి, ప్యాథోజెనిసిస్ అంటాం, దాని లక్షణాలు, చికిత్స, నివారణ చర్యల గురించి వ్రాయం. అంటే ఒకటే టాపిక్ అండి, గుర్తుపెట్టుకోండి. సో కరోనా వైరస్ సంబంధించినటువంటి ఒకటే టాపిక్, కానీ ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు అనే దాన్నే ఇక్కడ మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. అంచేత ఇదేదో పెద్ద బ్రహ్మ విద్య అని కాదు. సో ఏంటంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ వచ్చిన తర్వాత స్ట్రక్చర్ కావాలి మనకి. సో ఏ టాపిక్ మీరు చదువుకున్నా దాన్ని వివిధ కోణాల్లో డివైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఒక టాపిక్ తీసుకుంటే క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడగచ్చు. ఇదే COVID-19 మీద మళ్ళీ జనరల్ ఎస్సే కూడా మీకు క్వశ్చన్ భిన్న రకాలుగా అడగచ్చు మళ్ళీ. సో యావత్ ప్రపంచము COVID-19 ఎదుర్కోవడంలో విఫలమైనట్లు అనిపిస్తుంది, మరి చర్చించండి. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి పాండమిక్స్ ఎదుర్కొనేందుకు ప్రపంచం ఏ రకమైనటువంటి వ్యూహాలను ఏర్పరచుకోవాలో కూడా తెలియజేయమని మీకు జనరల్ ఎస్సేలో అడగచ్చు. మరి ఇలాంటప్పుడు ఒకటే సబ్జెక్ట్ని ఇన్ని రకాలుగా మీకు క్వశ్చన్ అడిగితే, సో అంటే ఒకటే సబ్జెక్ట్ కంటెంట్ మాత్రం మీకు భిన్న కోణాలు భిన్న అంశాల్లో చదువుకుంటే ఏ అంశాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగారో ఆ అంశాన్ని ఆన్సర్ చేయడానికి సులభంగా మీకు ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు ఈ ఒక్క కరోనా వైరస్ అనో లేకపోతే ఏదో మీకు ఇన్స్పేస్ అని చెప్పడానికి ఏ టాపిక్ తీసుకున్నా సరే ఇదే. ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఎంచుకున్నాం. వచ్చే చాలా వీడియోల్లో మీకు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిలిమినరీ కానీ మెయిన్స్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి వ్యూహాలు మీకు ఖచ్చితంగా ఇంకా చాలా వీడియోలు మీకు ఉన్నాయి. సో అయితే మూడో అంశం నేను ఇంకోటి చెప్పాను మీకు, ఏమిటంటే ఈ విజేతలు ఎలా సాధించారు అని చెప్పి. అయితే అంటే ఇప్పుడు ఎవరైనా సాధించచ్చా, లేకపోతే గ్రూప్ 1 లాంటిది కానీ సివిల్స్ కానీ ఎవరైనా సాధించే ముందు వాళ్ళకి ఏమైనా కొన్ని ప్రత్యేక లక్షణాలు మనకు కనిపిస్తాయా అంటే, సో గుర్తుపెట్టుకోండి, ఈ గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఎవరైతే విజయం సాధించి ఉన్నారో వీళ్ళందరిలో కూడా ఇవే అపోహలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఒక్కొక్కసారి తమ మీద తాము నమ్మకం కోల్పోయినటువంటి సందర్భాలు ఉంటాయి. అయితే వాటన్నిటిని అధిగమించడంతో పాటు అంటే వ్యక్తిగత లక్షణాలలో ఉన్న లోపాలను అధిగమించడంతో పాటు ప్రిపరేషన్ వ్యూహాలకు సంబంధించినటువంటి లోపాలను కూడా అధిగమించి వాటి మీద కూడా ఎలా మనం అవగాహన పెంచుకోవాలనేది మూడో అంశం అనమాట. అంటే ఇక్కడ మనం అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, జే వెంకట మురళి, ఈయన మీకు 2007లో సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే మెంటరింగ్ సంబంధించినటువంటి కోసం ఆ పర్టికులర్ అంశాల కోసం నన్ను కలిశారు. అది 2007 గురించి మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ ఈయనకు ఉన్నటువంటిది ఏంటంటే, సో డెఫినెట్లీ ఎలా అయినా గ్రూప్ 1 సాధించారు. ఇప్పుడు చాలా మంది 35 years అండ్ అబోవ్ చాలా మంది మీలో ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు. సో మరి ఈయన ఖచ్చితంగా మీకు స్ఫూర్తి. 2007లో ఈయన కలిసినప్పుడు సో ఈ వాజ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 37 years. మరి అలాంటప్పుడు ఆయన ఎలా సాధించాడు? సో ఏంటి ఆయనకు సాయం చేశాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఎవరు అనేది పక్కన పెట్టి నేను ఒక విద్యార్థి, సో నేను నేర్చుకోవడానికి వచ్చాను, సో ఈ నేర్చుకునే ప్రక్రియలో నాకు తెలియనివన్నీ ఖచ్చితంగా నేర్చుకొని వాటిని ఆచరించి ముందుకెళ్ళాలి అని ఈయన దృఢంగా నిశ్చయించుకున్నారు. కాబట్టే సో హీ కుడ్ బికమ్ ద ఫస్ట్ ర్యాంకర్ ఇన్ 2008 రిజల్ట్స్. సో ఇలాగే ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ప్రశాంతి వి, సో ఈమె చాలా తక్కువ ఏజ్లో బిలో 20 years షీ గాట్ మ్యారీడ్. అప్పటికి పూర్తి స్థాయి డిగ్రీ కూడా ఈమెకు లేదు. అయితే ఆ తర్వాత ఆమె డిస్టెన్స్లోనే చాలా వరకు ఈ డిగ్రీ చేసి ఆ తర్వాత పీజీ కూడా చేయగలిగారు. అయితే ఈ గ్రూప్ 1 రాయాలనేటువంటి కాంక్ష ఎప్పుడైతే ఉందో ఆ కాంక్షను ఏమాత్రం అంటే అనుకోవడం, ఎంతోమంది అనుకుంటాం, కానీ ఆ అనుకునే దాని స్థాయికి మించి ఆ పైకి ఆమె వచ్చి ఎలా అయినా రాయాలి అని ఆలోచించి సో మళ్ళీ ఆమె కూడా కష్టపడ్డారు. సో 2016 విభజన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ జరగడం, సో అయినా సరే ఎక్కడ కూడా తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా సో టాప్ 10లో రాగలిగారు. తెలంగాణలో మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా మీరు చూసినట్లయితే జిఆర్ మధుసూదన్, సో ఈయన సెకండ్ ర్యాంక్ ఎలా సాధించారు? ఈయన ప్రిపరేషన్ స్ట్రాటజీ కనుక మీరు చూసినట్లయితే బాగా గమనించండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ లాంటిది జరగకముందే మొత్తం మెయిన్స్కి సంబంధించినటువంటి తాను ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉన్నాడని భావించాడో వాటన్నిటిలోనూ పూర్తి స్థాయిలో సామర్థ్యాన్ని సాధించగలిగాడు. ఏ విధంగా? ప్రిపరేషన్ మెయిన్స్కి ముందుగానే కంప్లీట్ చేసుకోవడంతో పాటు టెస్ట్ సిరీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అంటే ఎంత దూరాలోచనతో, అంటే ఎంత కాన్ఫిడెన్స్ తన మీద తాను పెట్టుకుంటూ ప్రిపరేషన్ సమయంలో ఎలాంటి డీవియేషన్స్కి లోన్ అవ్వకుండా ఎలా అయినా సాధించాలనే ఒక తపనతో మరి అంత కాలం పాటు ప్రిపరేషన్ కాలం పాటు స్పిరిట్స్ అన్ని హైగా పెట్టుకొని చదివాడు. కాబట్టే సెకండ్ ర్యాంక్ రాగలిగింది. అంటే ఈ ముగ్గురు ఎగ్జాంపుల్స్ ఇలా చాలా మంది ఉన్నారు.
సో చూడండి, సో 2007లో సి హరికృష్ణ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనే పేరుతో స్టార్ట్ చేసినటువంటి కోచింగ్ సెంటర్లో ఇప్పటి వరకు వీళ్ళంతా, ఇంకా వీళ్ళతో పాటు చాలా మంది గ్రూప్ 1 సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటంటే, వీళ్ళందరూ కూడా మీలాగానే సో ఎన్నో రకాల అపోహలు, తర్వాత కొన్ని సందర్భంలో స్ట్రాటజీస్ తెలియక ప్రిపరేషన్లో లోపాలను అధిగమించుకొని విజయం సాధించినటువంటి వాళ్ళే వీళ్ళు. సో అందుకని మీరు కూడా వీళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలి. ప్లస్ మీలో ఉన్నటువంటి ఏవైతే లోపాలు, తర్వాత మీరు అనుకుంటున్నటువంటి అపోహలన్నీ అవి నిజమైనవి కాదు. సో వాటిని ఖచ్చితంగా పటాపంచలు చేసుకోవచ్చు. ఎక్కువగా తర్జన భర్జనలు పడకుండా ప్రిపరేషన్కి సంబంధించిన వ్యూహాల మీద దృష్టి పెట్టండి. సరైన మెంటర్ని ఎంచుకోండి. సో చాలా మంది విద్యార్థులు ఇప్పుడు హోలిస్టిక్ ఐఏఎస్ యాప్లో, మొబైల్ యాప్లో గ్రూప్ 1 ఆల్రెడీ క్లాసెస్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఈ గ్రూప్ 1 సంబంధించిన వ్యూహం, గ్రూప్ 2కి సంబంధించిన ఈ వ్యూహాలు, ప్రిపరేషన్, కంటెంట్కి సంబంధించిన వీడియోలు చేయమని అభ్యర్థించడంతో యూట్యూబ్లో ఇప్పుడు ఈ ఛానల్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా ఎగ్జామ్ పట్ల డౌట్స్ ఉంటే ఖచ్చితంగా హోలిస్టిక్ ఐఏఎస్ ప్లే స్టోర్ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో చాట్ సెక్షన్ ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ డౌట్స్ ఇన్ ద చాట్ సెక్షన్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ని ఖచ్చితంగా క్లియర్ చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై ద రైట్ మెంటర్. ఇంకొకటి ఏంటంటే, నా పేరుతో ఇంకా చాలా మంది యూట్యూబ్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దిస్ ఇస్ సి హరికృష్ణ హోలిస్టిక్ ఐఏఎస్. సో బెటర్ యూ ఆల్సో ఆస్క్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్. ఈ పర్టికులర్ యాప్లో చాట్ సెక్షన్లో మీరు డౌట్స్ అడగచ్చు. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.